ప్రజెంట్ అయితే మేము చిబాడా టౌన్లోని దామా సూపర్ మార్కెట్కి వచ్చాము. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి మన సూపర్ మార్కెట్ అనమాట. దామా సూపర్ మార్కెట్ చూసుకోవచ్చు మీరు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఒకసారి చూసారు కదండి, ఇది సూపర్ మార్కెట్ అనమాట. దామా సూపర్ మార్కెట్. ఇదంతా కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు అయితే క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ గిఫ్ట్ పెట్టున్నారు. ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు, అన్ని బ్యాటరీస్ ఒక్కో సెక్షన్ చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి కౌంటర్లో వీళ్ళు ఉంటారండి ప్రజెంట్ అయితే. సరే ప్రజెంట్ హాయ్ హౌ ఆర్ యూ, హలో హాయ్ హౌ ఆర్ యూ, ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా ఏదో ఆఫర్లో కుక్కర్స్ అవన్నీ పెట్టున్నారు. ఇది వచ్చేసి మెయిన్ కౌంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి సైకిల్స్ ప్రజెంట్ ఇక్కడ పెట్టున్నారన్నమాట చిన్నపిల్లలకి. మళ్ళీ వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి అన్నీ ఓమో అంట, టైడ్ అంట, అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇవన్నీ ఈ సెక్షన్లో అయితే. ఇక్కడ పక్క యువతల పక్క చూసుకుంటే డైపర్స్ ఉన్నాయి చిన్నపిల్లలవి. చూసుకోవచ్చు ఒకసారి బాగా నీట్గా దొరుకుతాయి మీ సైడ్ అనేసి. నేను అన్నీ చూపిస్తాను చూడు ఒకటి. మన సైడ్ ఉండేదే చూపిస్తాను. టైడ్ చూసారు కదండి, టైడ్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవన్నీ స్ప్రింగిల్స్ అండి. ఇవన్నీ స్ప్రింగిల్స్, లేస్ ఉన్నాయి చూసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్, ఇంకా మరమరాలు, మిక్చర్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అదే బరువు అటుకులతో చేసిండేటివి అన్నమాట. ఇవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పాప్కార్న్స్ ఉన్నాయి. పాప్కార్న్స్ బాగా తింటారు వీళ్ళు. ఇవే మిక్చర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. హ్యాండ్ వాష్ ఉంది, హ్యాండ్ జెల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఈ సెక్షన్ వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి ఇవన్నీ బిస్కెట్ సెక్షన్స్ అనుకుంటా నాకు తెలిసి. బిస్కెట్స్, చాక్లెట్ సెక్షన్. డైరీ మిల్క్ చూసారు కదా, డైరీ మిల్క్ ప్లస్ వచ్చేసి ఇది చాక్లెట్, ఓరి చాక్లెట్. ఇది వచ్చేసి కిట్ క్యాట్ చూసారు కదండి, కిట్ క్యాట్ బాగా చూసారు మనం. ఇక్కడ చూసారు కదా స్నీకర్స్ కూడా మనకి ఇండియాలో చాలా ఫేమస్. ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కానీ మనోళ్ళు ఏమనుకుంటుంటారు, ఏం దొరకవు. అక్కడ ఐటీ ఉన్నాయి, ఇక్కడ టీ, కాఫీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఫేమస్ కిలిమంజారో సఫారీ అనేది చెప్పి, ఇది కెన్యన్ బ్రాండ్ అనమాట. సఫారీ ఇది చాలా బాగుంటుంది, కెన్యన్ బ్రాండ్ కూడా. ఇవన్నీ కిలిమంజారోస్, గ్రీన్ టీస్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి బోన్ మీటా అవి అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. ఇవి మిల్క్ అండి మనకి. అక్కడ డిఫరెంట్ బ్రాండ్లు అండి చూసుకోవచ్చు. ఇవన్నీ మిల్క్ సెక్షన్ చూపిస్తాను. ఇక్కడంతా బ్రెడ్ సెక్షన్, బిస్కెట్స్ ఆఫర్లో ఏవో ఉన్నాయి ఇవన్నీ. ఇది ఇక్కడ వచ్చేసి బ్రెడ్స్ ఉన్నాయి అనమాట. చూడండి బ్రెడ్లు అన్ని బ్రెడ్సే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఆయిలే అనుకుంటాను, ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ అనమాట ఇది. ఫ్రూట్ జామ్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి జస్టా అనేసి చాలా ఫేమస్ అనమాట. ఈ పీనట్ బటర్స్ అనమాట. ఇవి చూసారు కదా, పీనట్ బటర్, రైస్, బ్రౌన్ షుగరు. ఇక్కడంతా కిలో ప్యాకెట్స్ లాగా ఉన్నాయండి. బ్రౌన్ షుగర్ వచ్చేసి కిలో ప్యాకెట్. ప్రెస్టేజ్ వాళ్ళ పీనట్ బటర్, జస్టా వాళ్ళది ఫ్రూట్ ఇది స్ప్రెడ్స్. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ చూసారనుకో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి టూత్ పిక్స్. ఇక మెయిన్ కోర్స్ ఇది టీ మసాలా కూడా ఉంటుంది ఇక్కడ. పచ్చి కొబ్బరి పాలు అనమాట. ఇది చూసుకోవచ్చు, పచ్చి కొబ్బరి పాలు. ఇవన్నీ ప్యాకెట్స్. అంతకుముందు డబ్బాలు చూపించిన ఇవన్నీ మసాలాలు ప్యాకెట్, షాన్ అనేసి కంపెనీ నుంచి. అవన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ. సన్ ప్యూర్ అనేసి ఇది కూడా ఆయిలే చూసుకోవచ్చు. ఇవన్నీ లోకల్ అనమాట. అవన్నీ కొంచెం బాగా మంచి. అది మొక్కజొన్న పౌడరు ప్లస్
అన్ని సాసేజెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. పాస్తాలు, నూడిల్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. చూసుకుంటున్నారా? ఇది వచ్చేసి సేమియా అన్నమాట. ఇది వచ్చేసి కోక్ డ్రింక్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసామనుకో జ్యూసెస్ అన్నమాట. ఇవన్నీ పేపర్ ప్యాకెట్ బ్యాగ్స్ జ్యూసెస్ అన్నమాట. ఇవన్నీ చిన్న చాలా బాగుంది. ఎంత బాగున్నాయి చూడండి. వదిలితే పోయేటట్టున్నాయి ఇట్లా అనేసి చెప్పి. ఎలా ఉన్నాయి చూడండి చిన్నపిల్లలు ఇవన్నీ. ఎలా అరేంజ్ చేసి పెట్టున్నారు చూడండి. ఎంత అన్నీ ఆడుకునేటివే ఉన్నాయి అన్నమాట. ఇది అన్నీ ఆడుకునేటివే ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లల బొమ్మలు చూసారు కదా. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. వాటర్ బాటిల్లో కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఇంకా పెప్సీ, కోకోకోలా చూసారు కదా. వాటర్ ప్యాక్స్ ఎలా ఉన్నాయో. ఇంకా ఇక్కడికి వచ్చే లోపల అదే అన్నీ చిన్నపిల్లల ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి అన్ని నాప్కిన్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి వాటికా చూసారు కదా. వాటికా ఎంత బాగుందో. వాటికా ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్. ఇది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ. ఇంకా వచ్చేసి ట్రెస్మీ షాంపూలు, హిమాలయ షాంపూస్. హిమాలయ ఉంది, డవ్ ఉంది, వాటికా ఉంది, ప్యాంటీన్ షాంపూ ఉంది, ఇంకా షైన్ అని కండిషనర్ లోపల ఉంది. ఇక్కడ సోప్స్ చూడండి అన్నీ ఉన్నాయి. ప్లస్ వచ్చేసి డెటాల్ ఉంది. ప్లస్ వచ్చేసి అన్నీ అలా ఏం లేదు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా కోల్గేట్స్, పేస్ట్లు. ఇదంతా పేస్ట్ సెక్షన్, బ్రష్ సెక్షన్. ఎలా ఉంది చూడండి ఒకసారి. సెన్సిటైవ్ క్లోజ్అప్. ఓకేనా. ఒకసారి ఇవన్నీ కూడా పర్సనల్ కేర్స్ అనమాట. మెన్స్ పర్సనల్ కేర్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఏమేమి దొరుకుతున్నాయి అనేసి చెప్పి. ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది డిఫరెంట్ ఆనియన్. ఇది ఒకటే కిలో ఉంటుంది. కిలో ఆనియన్. ఇదేం ఆనియనో ఏమో తెలీదు. ఈ ఆనియన్కి పక్కన పెడితే చూడండి ఎలా ఉన్నాయి ఆనియన్. ఇవి వచ్చేసి మన దుంపలు అన్నమాట. ఇవి ఈ ఆలుగడ్డలు. ఇవి వచ్చేసి ఇది కూడా తింటారు ఇక్కడ. ఏదో సొరకాయ, గుమ్మడికాయను. అది ఇక్కడ చూసుకున్నారంటే బాళ్ళు ఉన్నాయి పిల్లలకి. ఇక్కడ వచ్చేసి అవకాడో, ప్లస్ వచ్చేసి ఇది ప్యాషన్ ఫ్రూట్, ఇది మామిడి పండునే. ఒకసారి ఇక్కడ చూసుకుంటే రిఫ్రిజిరేటర్లో చూసుకున్నారనుకో. చూసారు కదా ఇక్కడ ద్రాక్ష ఉంది. ప్లస్ వచ్చేసి ఇంకో యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్ ఉంది, ఆరెంజెస్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయని. ఒకసారి చూపిస్తాను చూడండి. డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి, దోసకాయ ఉంది, ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఉంది, ఇది కీవి. ఇక్కడ ఆకుకూరలు, అన్ని ఆకుకూరలు ఉంటాయి అన్నమాట. బీన్స్ చూసారు కదా, బీన్స్ అది. ప్లస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్యాబేజ్. ఇది కూడా ఒక రకమైన క్యాబేజ్. ఈ వంకాయ చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఈ వంకాయలు అన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి వచ్చేసి దోసకాయలు. అవి వచ్చేసి తెలిసిందే కదా మీకు. క్యాప్సికమ్, టమాటోస్, ఎగ్స్ వచ్చేసి ఇక్కడంతా అదే చాక్లెట్స్ అవన్నీ చూపించాను. సో ఇక్కడ వచ్చేసి ఐస్ ఉంది కదా. ఇది వచ్చేసి ఐస్ అన్నమాట. ఇలా అన్నీ వేసేసి ఉంటారు. చూసారు కదా అన్ని మసాలాసు. అదే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లోపల ఉంది. అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయండి. చూసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సింది ఇవన్నీ మీట్ అండి, ఫ్రోజన్ మీట్ అన్నమాట. చూసుకున్నట్టయితే కేజీ వచ్చేసి 22,000. ఇది వీళ్ళ కరెన్సీలో 22,000 అంటే దాదాపు మనకి 600 పైన వస్తుంది. 2 కేజీలు. 90 కేజీ వచ్చి 21,000. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ప్రైస్. మీరు కన్వర్ట్ చేసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి ఇది కూడా అట్లానే ఉంటుందన్నమాట. చూడొచ్చు. ఇది కూడా అన్ని ప్రైజులు చూపిస్తున్నాను. ఒకసారి మనకు కావాల్సింది వచ్చేసి ఉంటుంది. చూసుకోవచ్చు లోపల ఎట్లున్నాయనేది అంతా ఎలా ఉంది అనేసి చూసుకోవచ్చు. మనకు కావాల్సింది డ్రమ్ స్టిక్ అనమాట. 1/2 కిలో. అది కనిపిస్తలేదు. ఇవన్నీ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి ఫ్రోజన్లో. బీఫ్ సెక్షన్ చూడండి. ఇదంతా బీఫ్ ఎలా ఉన్నాయి. హాట్ ఐస్ అనమాట. చూసుకోవచ్చు.
అన్ని బీఫే అనమాట, పెద్ద పెద్ద హాట్ డాగ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ బీఫ్ అనమాట. లెగ్స్ 1 kilo 12,000. ఓకే, ఓకే చూడండి, ఇది తీసుకున్నాం ప్రజెంట్ అయితే మేము. ఇది 10,000 అనమాట. 10,000 అంటే దాదాపు 300 అనమాట. ఇది చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, యూ కెన్ ప్యాక్ ఇట్ దట్ వన్, యూ బ్రింగ్ దట్ వన్. అండ్ చూసుకుంటే ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయండి, బియర్స్. ఒకసారి జేమ్సన్ ఉంది, ప్లస్ బ్లాక్ అండ్ వైట్ ఉంది, రోస్ట్ అండ్ హాట్ ఉంది, శాంట్ అని ఉంది. 4 కజిన్స్ వచ్చేసి ఆఫ్రికా వాళ్ళది. రెడ్ బుల్స్ ఉన్నాయి ఇక్కడ కింద. ఈ తర్వాత జేబీ ఉంది, ఇది జేబీ అంట. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ చిన్నది. కెప్టెన్ మోర్గాన్ ఉంది, కెప్టెన్ మోర్గాను. ఇక్కడ చిన్న చిన్న బ్యాలంటైన్స్ బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్. జేమ్సన్ ఉంది, కాల్వెట్ ఉంది, మెరంగో అంట. చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు. డ్రింక్స్ ఓల్మెకా అనేసి ఓల్మెకా ఉంది. ఇది ఉంది కదా సింగిల్ టన్ అనమాట. ఇవన్నీ గోల్డ్ లేబుల్ వచ్చేసి డాంజిలియో అంట. చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉన్నాడు అనమాట ఇదంతా. ఇక్కడ వచ్చేసి అమరూలా అంట, ఇది అమరూలా చూసుకోవచ్చు. ఇది కూడా ఇవన్నీ వైన్స్ అంతే కదా. ఇంకా టవల్స్ ఓకే తీసుకోవచ్చు. ఇస్తున్నాను ఇప్పుడు. బిల్ వేయించిన తర్వాత ఎంత అవుతుందో చెప్తాను. ఇప్పుడు ఒకటే తీసుకునేదేమో. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి బాగుంటుంది, చాలా బాగుంటుంది క్రిస్మస్ సీజన్. చూసుకోవచ్చు బిల్లు. ఇది వచ్చేసి 500 shillings అనమాట. ఎందుకు దీనికైతే ఎంత అయిందంటే 10,000 అనుకుంటా. చాలా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా చూసుకోండి, ఇది బయట. ఇది మా వెహికల్ అండి, ఇది మా వెహికల్, మా డ్రైవర్. ఓకే, ఇదంతా ఇది ఏరియా ఎలా ఉంటుంది చూడండి. నైట్ అంతా బాగుంటుంది. సామాన్ చూపించాను కదా, ఆ నుంచి పోయి చూపిస్తాను చూడండి. మా ప్లాజా ఇప్పుడైతే మనం ఇంటికి బయలుదేరుతున్నామండి. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ ఇలా ఉంది, కొంచెం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఈరోజు. చూసుకోవచ్చు, ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. బండి ముందర కూడా కదలట్లేదు, కొంచెం కదులుతా ఉంది.